నేను అనుకున్న దానికంటే బెటర్గా చేశారు. ఇంత అపురూపంగా ప్రత్యక్ష దైవంగా మా గ్రామానికి రియల్గా అమ్మవారు కూర్చున్నట్టు ఫీలింగ్ ఉంది. మాతా జగన్మాతా, ఓ మాతా జగన్మాతా, నీకన్నా లోకములో నాకింకెవరున్నారు మాతా జగన్మాతా, ఓ మాతా జగన్మాతా, నీకన్నా లోకములో మాకింకెవరున్నారు మాతా జగన్మాతా. నీ చల్లని చూపుంటే నీవే మాదాపుంటే, నీ చల్లని చూపుంటే నీవే మాదాపుంటే, భస్మరాశిపుడే బంగారు జలం కావాలి, వెన్నెల వెలుగున రవ్వల పువ్వే వికసించాలి మాతా, మాతా జగన్మాతా, ఓ మాతా జగన్మాతా. రమణ గోవింద బంధవ గోవింద గోవింద హర నమ పార్వతీ పదే హర హర నమ పార్వతీ గగన పురుషం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విద్యానగమ్యం వందే విష్ణుం భవదేవరం సర్వలోకైకనాథం. ప్రణపరిషదుద్ధాని విశ్వానావే సింధుం కృతాగ్నియే తామగ్నివర్ణాం తపసా జ్వలంతే వైరోగిం కర్మ పరిషు దుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే. అస్మేయం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదానేశ్వరీ కాశీభూత దేవతావనితాం దీపాంకుర దీపాగ్రహం మహాదేవతాభ్యో నమః. లక్ష్మీ దేవతాభ్యో నమః. నారాయణ దేవతాభ్యో నమః. సమేతస్య మహావిష్ణు దేవత అనుగ్రహ ప్రసాద దత్తమ్మ శ్రీ రామదేవత పటాలమ్మ కృపాకర ఇష్యా సకల కుటుంబస్యాం అస్యాం సుఖో సంపదోద్భానం కస్యాం పుత్ర సత్యార సద్దమ్మ పుత్రమేవ కళ్యాణస్యాద విశ్వరూపాయుష్మానం భవదేవతాయు పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియ పరితిష్టతే శత సంవత్సరం దీర్ఘమాయు దీర్ఘాయుష్యాస్తు దీర్ఘం దీర్ఘమాయు ఆయుష్మాన్ భవ ఆయో ఆరోగ్య ధన ధాన్యాభివృద్ధిరస్తు. ఓం శ్రీ మహావిద్యా గణపతి కృపా కటాక్ష వరప్రసాద సిద్ధిరస్తు. సత్ఫలా దేవి కృపా కటాక్ష వరప్రసాద సిద్ధిరస్తు. ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ మాకు ఫ్రెండ్స్ ద్వారా రెఫరెన్స్ వచ్చింది. సో వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి వెరిఫై చేసి ఆర్ట్ వర్క్ అంతా చూసి we were really stunned. And finally ఏంటంటే we have given the orders, and I believe many more people will also give some kind of great orders to them, and I wish them all the best. And especially work wise, I'm so glad that I really feel that kind of life in the statue. I think that's one of the best that I have ever seen. Yeah, please.
నేను యాక్చువల్ ప్రాపర్ అయితే ఆంధ్రప్రదేశ్, బట్ యూనో నా ప్రాపర్ వచ్చి దుబాయ్. యూనో సో ఇక్కడ చేస్తున్నారని ఎలా తెలిసింది? త్రూ ఫ్రెండ్స్. అంటే వీళ్ళ పూజా విధానం సో హ్యాపీ, వెరీ వెరీ గుడ్, ఎక్స్ట్రీమ్లీ అమేజింగ్ టైప్. వచ్చిందా? యాక్చువల్లీ మచ్ బెటర్ దెన్ వాట్ ఐ థాట్. ఇంకా బాగా వచ్చింది. నేను అనుకున్న దానికంటే బెటర్గా చేశారు. దట్స్ రియలీ అమేజింగ్. సో ఎస్పెషల్లీ ఏంటంటే లైఫ్ చాలా బాగుంది. మూర్తిలో లైఫ్ అనేది చాలా బాగుంది. అది ఏమంటారు, జీవ కళ. రియల్ గా అమ్మవారు కూర్చున్నట్టు ఫీలింగ్ ఉంది. సో దాట్స్ రియలీ అమేజింగ్. చౌడేపల్లి మండలం కాట్పేరు గ్రామస్తులు మేము. మా ఊరి గ్రామ దేవత పటాలమ్మ, ఈమె పేరు పటాలమ్మ గారు. ఉత్సవ విగ్రహము చేయమని రాజారెడ్డి దంపతులు అడిగినాము. వాళ్ళు ఉత్సవ విగ్రహం చేసి ఇప్పుడు తీసి ఇచ్చినారు మాకు. చాలా బాగుంది, బాగా చేసింది. మేమే అమ్మవారు చాలా సంతోషంగా, చాలా బాగుంది విగ్రహం. నేను రెడ్డి ప్రసాద్ కాటిపేరు నుంచి మాట్లాడుతున్నాను. కాటిపేరు మాది. మేము ఇక్కడ విగ్రహం గురించి, ఇక్కడ చేస్తున్న పనితీరు గురించి కనుక్కున్నాము రెఫరెన్స్ మా ఫ్రెండ్స్ ద్వారా. ఇక్కడ ఆర్డర్ కూడా చూసాము. ఇక్కడంతా పనితీరు కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళ క్వాలిటీ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. తీరా ఇప్పుడు చూస్తే అమ్మవారిని చూసిన తర్వాత మేమే ఆశ్చర్యానికి గురైనాము. అంత బాగుంది. అమ్మవారిలో కళ కానీ, ఇక్కడున్న పనితీరు కానీ అన్ని చాలా బాగా నచ్చినాయి మాకు. దీనివల్ల చెప్పడం ఏమంటే ఇంకా చాలా మంది ఇక్కడికి వచ్చి రావాలి అని కోరుకుంటున్నాము. వీలైతే ఇంకా దేవుని దేవల్ల ఇంకా ఇటువంటి ఆర్డర్స్ ఇంకా బాగా రావాలి, అందరూ ఇంప్రూవ్ కావాలి అని కోరుకుంటాను. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వకర్మ పరబ్రహ్మణే నమోస్తుతే. ఓం గురు బ్రహ్మం గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. గురువే జగత్లోక కారణం శ్రీ దక్షిణామూర్తయే నమః. నమస్తే. తెలుగు కన్నడ. నమస్తే. ఈ పొద్దు ఒక దినము చాలా శుభమైన దినము అనేది నాకే. ఇన్ని నాళ్ళు పూజ చేయడాను, ఇన్ని విగ్రహాలు ఫిట్ చేయడాను, ఇన్ని విగ్రహాలు ఇచ్చినాను. కానీ ఈ రోజు నేను అబ్బిట్ ఇంకా వచ్చినప్పుడు నేను వర్క్ చేస్తాను కళ వేరే ఉండి అమ్మల. ఇక్కడ వచ్చి మహాతాయికి కొంచెం అలంకారం చేసి ఆ సింధూరాన్ని అక్కడ పెట్టే లోపల సాక్షాత్ మాట్లాడినట్లే అనిపిస్తా ఉంది. మాకు శిల్పికి ఎప్పుడు సంతోషం అవుతుంది అంటే, మీరు ఇచ్చిండే దుడ్డు, మీరు ఇచ్చిండే ఇవి అవి అన్నిటికీ సాటిస్ఫైడ్ కాదు. వాడు చేయండి వర్క్ లాస్ట్ టైం చూస్తాడే, ఇంకా ఆయన వెళ్ళిపోతుంది ఇక్కడ, ఇంకా తిరిగా మాకు రాదు ఇక్కడ. లాస్ట్ టైం ఆయన ఇచ్చే ఒక మహారూపంలో కనబడిసే ఒక జీవకళ అంటామే, ఆ కళ చూసినప్పుడు అప్పుడయ్యే ఆనందము, అప్పుడయ్యే సంతోషము ఆ శిల్పికి ఇంకేమిట్లేనో యావ దాంట్లోనూ సిక్కేలేదు. ఎలా అంటే తన జీవం అంతా పెట్టి చేస్తాడు. యావ వర్క్ శిల్పి చేయాల నేను తన పూర్తి తన ఆ విగ్రహంలోకి అవలంబితమైపోయి ఆ విగ్రహాన్ని రెడీ చేస్తారు. దాంట్లో ప్రత్యేకంగా వచ్చినాయంటే స్పెషల్ వర్క్ అమ్మవారికి. ఆ సారవాళ్ళ మనసు ఎంత శుద్ధంగా ఉందో, అమ్మ వాళ్ళ మనసు ఎంత శుద్ధంగా ఉందో విగ్రహం అంత శుద్ధంగా వచ్చింది. ఎలా అంటే యావొక దానికి కర్మ, క్రియా, కర్త అనేది 3 ఉంటాయి. దాంట్లో కర్త అట్లే ఉండాల, క్రియ అట్లే ఉండాల, కర్మ అనేది ఎట్లే ఉండాలి. అవన్నీ ఒక మన ఒక ట్రయాంగల్ లేక వచ్చినప్పుడు ఆ ఒక ఈ పని ఒక పని అయినాను పర్ఫెక్ట్, అప్పుడు అంత నీట్ గా వస్తుంది అనమాట. సారవాళ్ళు మనసున్నట్లే ఆ మహాతల్లి ఆ రూపం చూస్తా ఉంటే మాకే ఇప్పుడు తర వైబ్రేషన్స్ వస్తుంది, అట్లా కనబడుస్తా ఉంది. ఆ మహాతాయి సారవాళ్ళకి ఆరోగ్యము, సంతాన ప్రాప్తి ఇచ్చి ఆ మహాతాయి బాగా కాపాడుకోవాలా. మీ గ్రామం, మీ పేరు, ఊరు పేరు? కాటిపేరి గ్రామస్తులకంతా యావదే ఒక తొందరలు లేకుండా ఆరోగ్యాలు బాగా పెట్టుకొని అక్కడ పంటలు పైర్లు బాగా కానీ ఆ మహాతాయి అందరినీ కాపాడుకుని అనేసి ఆ పటేలంకి నమస్కారం చేసుకుంటాం. చౌడేపల్లి మండలం కాట్పేరి గ్రామ వాస్తవ్యులు మేము. నా పేరు రామచంద్రారెడ్డి అంటారు. ఈమె నా భార్య ఎస్ రెడ్డమ్మ. మా బిడ్డలు ఎస్ రెడ్డి ప్రసాద్, మమత, ఎస్ రాజారెడ్డి, శ్రీలేఖ. వీళ్ళు ఈ పటాలమ్మ దేవతని చేపించాలనే కార్యక్రమాన్ని తలపెట్టుకొని మా గ్రామానికి ఇంత అపురూపంగా ప్రత్యక్ష దైవంగా మా గ్రామానికి వాళ్ళు
చేపించి ప్రదానం చేస్తామనేది మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది నాకు. ఆ అమ్మ దయ వల్ల మా బిడ్డలకు మాకు ఆయురారోగ్యం ప్రసాదించి ఇతర మా ఔశ్వర్య ప్రాప్తి కలిగించాలని కోరుకుంటా ఉండా. ఇది కాకుండా మా పంచాయతీకి అందరికీ కూడా ఆయురారోగ్యాన్ని కల్పించి అమ్మవారు అనుగ్రహిస్తుందని చాలా ఆశిస్తా ఉండా. जय बोलो पटालम्मा देवी के जय बोलो पटालम्मा देवी के जय बोलो पटालम्मा देवी के जय बोलो पटालम्मा देवी के।